క్రియాయోగంలో నిజంగా థర్డ్ ఐ అనేది తెరుచుకుంటుందా అనేటువంటిది ఒక ప్రశ్న. నిజానికి థర్డ్ ఐకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చాలా కీలకమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనకి ఈ థర్డ్ ఐ విజన్ ఏదైతే ఉందో ఇది ఆజ్ఞాచక్రాలో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్, అంటే బ్రెయిన్కి మధ్యలో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవటం ద్వారా మనకి దివ్య దృష్టి అనేది ప్రాప్తిస్తుంది అనేది ఒక విషయం. అయితే మరి ఈ ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే దానికి ముఖ్యమైనటువంటి విషయాలు ఇంతకుముందు కూడా చెప్పుకుంది ఏంటంటే శాంభవి ముద్ర, కేచరి ముద్ర, ప్రాణాయామ. ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రాణశక్తి ప్రవాహం అనేది హయ్యర్ చక్రాస్ అంటే ఆజ్ఞాచక్రాకి ఎక్కువగా జరిగినప్పుడు అక్కడ ఆజ్ఞాచక్ర అనేది మనకి స్టార్టింగ్లో యాక్టివేషన్ టైంలో అది గ్రాస్ లెవెల్ సెన్సేషన్స్ ఉంటాయి. అంటే కొంచెం పెయిన్ఫుల్ గాను, ఇబ్బందికరంగాను, హెడ్ ఏక్ రావటం, చిన్న చిన్న ఈ విషయాలు ఉంటాయి. దాని గురించి భయపడి సాధన ఆపేయటం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అది సాఫ్ట్ అవుతుంది, ఆ ఎనర్జీ అనేది సాఫ్ట్ అవుతుంది. పోను మారుకుంటూ సాఫ్ట్ ఎనర్జీ కింద మారి తర్వాత చాలా సూతింగ్గా హాయిగా ఉండేటువంటి విషయం ఏముంటుంది, కానీ ఇబ్బంది అయితే పెట్టదు. తర్వాత మనకి ఈ ప్రాణాయామ ఏదైతే ఉందో ఈ ప్రాణాయామ చేయటం ద్వారా, అంతర్ముఖ ప్రాణాయామం ఏదైతే ఉందో ఇది చేయటం ద్వారా కుండలిని శక్తి అనేది ఫస్ట్ మనకి ప్రాణశక్తి అనేది విపరీతంగా పెరగటం వల్ల కుండలిని శక్తి అనేది కూడా యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి ఈ ఆజ్ఞాచక్ర అనేది ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఆజ్ఞాచక్ర ఓపెన్ అవ్వటం అనేటువంటి విషయంలో ఒక విషయం మర్చిపోకూడదు. మనం ఒక విషయాన్ని చూస్తున్నాం, దేని ద్వారా? కళ్ళ ద్వారా చూస్తున్నాం. కళ్ళ ద్వారా చూసినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసేది ఏది అంటే మీ ముందర వచ్చి ఒక వ్యక్తి కనిపించాడు. ఒక వ్యక్తి కనిపించినప్పుడు ఈ వ్యక్తిని గుర్తుపట్టేది ఎవరు? కళ్ళ, చిత్తమా? చిత్తం. ఎందుకంటే చిత్తం అనేటువంటి దారిలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వ పరిచయానికి సంబంధించినటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి సమాచారం, జ్ఞాపకాలు అనేవి దాంట్లో ఉండబట్టి అవన్నీ కంపేర్ చేసుకొని, అంటే వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఆ వ్యక్తిని గుర్తుపట్టడం, ఆ వ్యక్తి స్వభావాన్ని అన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. జరిగిపోయినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు మనం ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మాట్లాడటం, వాళ్ళ అనుభవాలను బట్టి, మనకున్నటువంటి పరిచయాన్ని బట్టి, మనకున్న రిలేషన్ బట్టి మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా మనకి ఇక్కడి నుంచి ఏ విజన్స్ అయినా కనపడవచ్చు, కానీ దాన్ని డీకోడ్ చేసేది మటుకు చిత్తమే. అంటే ఇక్కడ అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే దానికి చిత్తం అనేది శాంతమైనటువంటి స్థితిలో ఉంటేనే థర్డ్ ఐకి సంబంధించినటువంటి యాక్టివేషన్ అనేది జరుగుతుంది. దాన్ని గుర్తించగలం. ఆ థర్డ్ ఐకి సంబంధించినటువంటి విజన్కి సంబంధించినటువంటి కోడింగ్ ఏదైతే ఉందో అక్కడ కనిపించేటువంటి చాలా మంది చెప్పేది ఏంటంటే మాకు జనరల్గా మనకు ఒక కళ వచ్చినప్పుడు ఆ కళకి సంబంధించి కొన్ని కళలు ఉంటాయి. అంటే మీరు అస్పష్టంగా ఉండేటువంటి కళ్ళు ఉంటాయి, కొన్ని కళ్ళు అయితే కళలు అసలు గుర్తే ఉండవు, కొన్ని అయితే సగం గుర్తించి సగం గుర్తుండకుండా ఉంటాయి. కొన్ని కళలు ఉంటాయి ఖచ్చితంగా అవి దైవానికి సంబంధించినటువంటి సందేశాలు. అవి ఎంత స్పష్టంగా ఉంటాయంటే మీరు నిజంగా ఒక ఆర్టిస్ట్ అయితే గనక మీకు వచ్చినటువంటి కళలో కనిపించినటువంటి దృశ్యాలు, వ్యక్తుల్ని ఆర్ట్ గీయచ్చు, అంత స్పష్టంగా ఉంటాయి ఆ కళలు. అలాగ వచ్చినటువంటి కళలు ఏదైతే ఉన్నాయో ఆ కళలన్నీ కూడా గురువుల నుంచి, దైవుల నుంచి వచ్చినటువంటి సందేశాలు. ఈ సందేశాత్మకమైనటువంటి కళలకు సంబంధించిన విషయాల్లోనే ఈ కళ ఎందుకు వచ్చింది అనేటువంటి కారణం కోసం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి రీజన్ ఏంటి అనేది. అలాంటిది మనకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి రకరకాల విషయాలు, సందర్భాలు, విషయాలు ఎక్కడెక్కడో కనపడతాయి. అసలు ఆ ప్లేసు తెలియదు, ఆ విషయం తెలియదు, ఏమి అర్థం, అది ఏంటి అనేది వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటో కూడా అర్థం కాదు. అప్పుడు మనకి మెయిన్గా ఎస్టిమేషన్ వేసేది మన యొక్క సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉందో అది మనకి మనస్సు యొక్క సైకిక్ ఎనర్జీ ఏదైతే, మానసిక శక్తి ఏదైతే ఉందో అది దాన్ని అంచనా వేసి దాన్ని కోడ్ చేయడం అనేది జరుగుతుంది.
అప్పుడు దానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకోవటం, ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది. మీ దగ్గర వజ్రమే ఉండొచ్చు, కానీ దాని విలువ మీకు తెలియనప్పుడు, అది రాయ అని మీరు భావించినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోలేం కదా. కాబట్టి ఇక్కడ కూడా మనకి థర్డ్ ఐ ఒక్కటే ఓపెన్ అవ్వటం అనేటువంటి ఒకటే విషయం కాదు, మీరు గ్రహించేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా థర్డ్ ఐలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అంటే మీ కాన్షియస్ లెవెల్స్ మన ఎంత డెవలప్ అయితే అంత, అంటే స్పర్శకి సంబంధించి తెలుసుకునేటువంటి విషయాలు ఉంటాయి చాలా డీపర్ లెవెల్లో, అంటే మనకి డైమెన్షన్సే వేరే ఉంటాయి. దానికి సంబంధించి స్పర్శకి సంబంధించి ఉంటాయి, చూపుకు సంబంధించి ఉంటాయి, వినేటువంటి దానికి సంబంధించి ఉంటాయి, స్మెల్కి సంబంధించి ఉంటాయి, రుచికి, అన్ని విషయాలకి, ఇంద్రియ సంబంధమైనటువంటి అన్ని విషయాలకి సంబంధించి కూడా థర్డ్ ఐకి లింక్ అయి ఉంటుంది. అంటే వాటిని గ్రహించడం, అంతకుముందు లేనటువంటి కొత్త విషయాలు ఏం కావు, అవి ప్రకృతిలో ఆల్రెడీ ఉన్నటువంటి విషయాలే, కానీ కొత్త డైమెన్షన్స్ అనేవి ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం చూసేటువంటి విషయం విధానం అనేదే కొత్తగా ఉంటుంది దాంట్లో. అలా కొత్తగా ఉన్నటువంటి విషయాల్ని కోడ్ చేసి తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవటం, ఇది పాజిటివ్గా ఉపయోగించుకోవటం. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక పెద్ద సిద్ధి కింద దీన్ని ఉపయోగించుకొని రకరకాలుగా నెగిటివ్గా ఆలోచించేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. దానివల్ల రకరకాలైనటువంటి కర్మల్ని కొని తెచ్చుకోవటమే కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అసలు థర్డ్ ఐకి సంబంధించి ఓపెన్ అవడానికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, దీని పేరే జ్ఞాననేత్రం. జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాల్ని ఈజీగా అర్థం చేసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. ఆ జ్ఞానాన్ని ఆర్జించడం ద్వారా ముక్త స్థితిని పొందటానికి, దుఃఖం లేనటువంటి స్థితిని పొందటానికి థర్డ్ ఐ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. థర్డ్ ఐ ఓపెన్ అవ్వకపోతే విషయాలు అర్థం కావు, కుండలిని యాక్టివేషన్ అవ్వకపోయినా కానీ విషయాలు అర్థం కావు. కాబట్టి ఈ యాక్టివేషన్కి సంబంధించి ఉన్నతమైనటువంటి ఫలితాలు మనం జీవితంలో దుఃఖం నుంచి బయటపడేటువంటి విషయాలకే వాడుకోవటం ఉత్తమమైనటువంటి విషయం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్రియాయోగకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.